ఆయన ఇంట్లో సంచలనమే, ప్రజల్లో ఉన్న సంచలనమే, ఆఖరికి కామ్గా వ్యవసాయం చేసుకుంటున్న ప్రభంజనమే. అప్పట్లో తన కోసం ఎదురు చూసిన ప్రజలకు, ప్రత్యర్థులకు అలా వచ్చి దర్శనమిచ్చి వెళ్లిన గులాబీ అధినాయకుడు మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు? రాజకీయ అసెంబ్లీకి హాజరవుతారా లేదా? కేసీఆర్ రీ ఎంట్రీ ఎప్పుడు? సార్ రాకకు సమయం ఆసన్నమైందా? శాసనసభకు సర్వశక్తులతో వస్తారా? ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో ప్రజాక్షేత్రానికి కేసీఆర్ దాదాపు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా అది అంతంత మాత్రమనే చెప్పాలి. ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్ గానే ఉన్నప్పటికీ కేసీఆర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని ఇటు ప్రజలు, ఇటు రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశం కాబోతున్న వేళ కేసీఆర్ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా 1-2 సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు. తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దు ప్రవేశపెట్టిన తొలి రోజు సభకొచ్చిన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ తీరును ఎండగట్టి వెళ్లిపోయారు. తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ, ప్రెస్ మీట్లు కానీ నిర్వహించని కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని మొదటి నుంచి చెప్తున్న కేసీఆర్ ఆ సమయం గడిచాకే బయటకు వస్తారని చెప్తున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. ప్రజల తరపున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పుకొస్తున్నారు. గులాబీ నేతల లెక్కల ప్రకారం డిసెంబర్ 9తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఏడాది పరిపాలనపై ప్రతి జిల్లాలోనూ విజయోత్సవ సభల్ని నిర్వహిస్తోంది. కరెక్ట్ గా డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కానున్నాయి. దీంతో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను మర్చిపోవద్దని, సభకు హాజరు కావాలని కేసీఆర్ రాక కోసం ఎక్కిన వేదిక మీదల్లా పిలుపునిస్తున్నారు, సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు ధీటుగా సీఎంపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. ఎంతలా రాజకీయ వేడి రాజుకున్నా కేసీఆర్ బయటకు రాకపోవడం గులాబీ శ్రేణుల్ని కాసింత కలవరపెడుతోందని చెప్పాలి. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ని మాత్రం కలుస్తూనే ఉండడం విశేషం. నేతలు, కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు. ఆయన రాకపై బీఆర్ఎస్ వర్గాల్లోనే స్పష్టత కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏ బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు అనే విషయాలపై పూర్తి షెడ్యూల్ తెలిసాక కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనా ఆయనకు తగిన ప్రాధాన్యత ఉంటుందా, సభలో కేసీఆర్ కు మైక్ ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఏదేమైనా అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా తెలుస్తోంది. గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.